హలో, ఏం చేస్తున్నావు నీవి? అమ్మాయి కోసం రొట్టె చేస్తాను. అమ్మాయి కోసం రొట్టె చేస్తాను. ఏం రొట్టె? ఇందులోకి కొంచెం రాగి పిండి, కొంచెం జొన్న పిండి, కొంచెం కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఆనియన్లు. పెన్ ఇంక్ పెట్టుకున్నావు? పెన్ ఇంక్ కదా, వైలెట్ కలర్. శరణ్య తెచ్చుకుంది కొత్తిమీర పడేసి. ఓకే ఓకే. ఏమేమి వేసుకున్నావు చెప్పేసి? ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం జొన్న పిండి, కొంచెం రాగి పిండి. నేను చెప్తా చూడండి, సగం రాగి పిండి, సగం జొన్న పిండి, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నమాట. తగినంత ఉప్పు. కొన్ని అయితే వేడి వాటర్ తీసేసుకొని ఇంకా మంచిగా కలుపుకోవాలన్నమాట. దీనంతా కలుపుకున్న తర్వాత రొట్టె ఎట్లా చేస్తుందో చూద్దాం మనం. మా సిస్టర్ వగలాడి తెచ్చుకుంది చేస్తా అని చూద్దాం. ఎస్, చూడండి మా సిస్టర్ అయితే రొట్టెని మంచిగా కలుపుతాంది. మనం కలుపుకోవాలి, వేడి నీళ్ళతో కలుపుకోవాలంట. చల్ల నీళ్ళతో కలుపుకుంటే రొట్టె విరిగిపోతుంది. సో మనం అంతలోపు మా మమ్మీ దీంట్లోకి ఏం కాంబినేషన్ ఇట్లా వేడిగా రొట్టెలోకి మా మమ్మీ అయితే టమోటా చట్నీ చేసింది. ఇది విలేజ్ స్టైల్ అన్నమాట, చాలా బాగుంటది. టమోటా ఇంకా కొబ్బరితో చేసింది టమోటా చట్నీ. ఇది మీరు ఒకసారి ట్రై చేయండి, ఎప్పుడన్నా బాగుంటది. ఇంకొకటి ఇది అన్నమాట, ఇది చౌడేకాయ మిరపతొక్కు. ఇది విలేజ్ స్టైల్లో ఏంది చౌడేకాయ మిరపతొక్కు. చౌడేకాయ ఏమంటారు నీవి? చాలా మంది గోరుచుక్కుడు కాదు, కొంతమంది ఏదో వేరే కాయ, మొట్టిక్కాయ అంటారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ అథెంటికేట్ పల్లెటూరు వంటలు. అథెంటికేట్ కాదు, అథెంటిక్ లా అన్నమాట. ఇది విలేజ్ స్టైల్. మంచిగా దీన్ని దంచి గోరుచిక్కుడిని, మేము చౌడేకాయలు అంటాము, నాకు గోరుచిక్కుడు అనాలనిపించట్లేదు. సో కాబట్టి మేము చౌడేకాయల్ని మంచిగా దంచి మా మమ్మీ కర్రీ చేసింది. చాలా బాగుంటది రొట్టెలోకి. ఎప్పుడైనా మీరు కూడా ఈ కాంబినేషన్ ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. శనగిత్తనాలు వేయించి పొడి చేసి దంచి వేస్తారనమాట, చాలా బాగుంటది. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఎప్పుడైనా రెసిపీ కావాలంటే పెడతాను. ఇప్పుడైతే మా చెల్లెలు రొట్టె ఎట్లా చేస్తుందో చూసేద్దాము. ఇది ఈ కర్రీ, ఇంకా టమోటా కొబ్బరి చట్నీ. ఎస్, చూడండి మా మమ్మీ డిస్టర్బ్ చేయద్దుమా. లేదు ఇక్కడ వంట చేస్తుంది కనపలేదా? టీవీ సౌండ్ తగ్గించవే. ఇవా పెరుగు పచ్చడి ఆంటీ రెప్లికేట్ వంట నేను చేస్తాను ఫ్రెండ్స్. మా అమ్మ చేసినట్టు బిల్డప్ ఇస్తుంది. మా మమ్మీకి మీటింగ్ ఉంటే వింటాంది జూమ్ వేసుకొని. సో మా చెల్లెలు రొట్టె చేస్తుంది. అదే పనిగా బెంగళూరు నుంచి పిలిపించాం రొట్టె చేపించుకొని. ఛార్జింగ్ ఇచ్చినారు ఫ్రెండ్స్. ఛార్జీలో కట్టాకి పెట్టి కాదు, మాకంటే పండగ లేదు ఫ్రెండ్స్. ఆ పిల్లని చూసినా వాడు ఇంకోటి ఏం చెప్పినాడు తెలుసా? మాకంటే పండగ లేదు ఫ్రెండ్స్, మీరు బాగా చేసుకోండి. మా తాత చచ్చిపోయినాడు ఫ్రెండ్స్, మాకు పండగ లేదు ఫ్రెండ్స్, మీరన్నా బాగా చేసుకోండి ఫ్రెండ్స్. అది కాదు, వాడు ఇంకోటి చేసినాడు. ఏంది, మా బాబాయ్ది దర్గా ఉంది, వచ్చేటప్పుడు టెంకాయ అగ్గిపెట్టు అగరబత్తీలు తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఎక్కడ పోతే మా బాబాయ్ దర్గాకి వాళ్ళు ఎవరు బాగా అడ్వర్టైజ్ చేయించుకుంటున్నారు. చూడండి, ఇట్లా రొట్టెని మంచిగా కలుపుకోవాలి, లేదంటే అవి దీనివి ఉండలు ఉంటే రొట్టె సరిగ్గా రాదు. మెయిన్. అట్లని నీళ్ళు కలుపుకూడదు, దోశ పోసుకోవాల్సి వస్తుంది. కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉండాలి. ఇది ఇలా ఉండాలి రొట్టెకి. ఎస్, నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్, వెరీ ఫస్ట్ ఐఎమ్ డూయింగ్, బట్ ఐఎమ్ డూయింగ్ లైక్ ప్రో. ఛార్జీకి ఇచ్చి పిలిపించుకున్నాం ఫ్రెండ్స్ రొట్టె చేపించుకునే కోసం అని. అదే ఫ్రెండ్స్, ఛార్జీకి ఇచ్చారు, రేపు మటన్ పెడతారంట ఫ్రెండ్స్. ఏంది ఫ్రెండ్స్ అనుకుంటా, ఉప్పల్ వాళ్ళు లాగా. షాక్ అయ్యారా? ఆఫ్ చేయి ఇంకా. ఎస్, చూడండి ఫైనలీ రొట్టెకి అయితే మంచిగా కలిపేసుకున్నాము. దీన్ని ఒక 5 minutes వదిలేసేసిన తర్వాత దెన్ రొట్టెలు చేసేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఫ్రెండ్స్. యాక్చువల్లీ కన్సిస్టెన్సీ మనకు తెలియదు, అందరి వీడియోలో ఇలానే చెప్తారు, అందుకే చెప్తున్నా. రాలేదు ఫ్రెండ్స్, మా మమ్మీ చెప్తాను మంచిగా కలుపు అని. మా అమ్మ అండర్ కవర్ ఏదో రోజు నుంచి చేస్తాను ఫ్రెండ్స్ మా సిస్టర్. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం ఫ్రెండ్స్. నాకైతే అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ అనేది మా చెల్లెల వల్ల. సారీ, మా ఫ్రెండ్స్ అందరు నన్ను వదిలేసినారు కాబట్టి నేను ఎవరిని ఫ్రెండ్స్ అన్నాను. ఇప్పుడు మా పేపర్ మీద నూనె వేసుకోవాలా? తినలేదు, మళ్ళీ వద్దంటే పిండి వేసుకోవాలా? ఎందుకు రాదు మనకి రాను. ఇప్పుడు చెక్క మీద చేయాలా, పేపర్ మీద చేయాలా?
నూనె కింద అది గుండు చెక్క అంట. మనం ఒకసారి పిండితో ట్రై చేస్తా. వచ్చింది ఫ్రెండ్స్. వచ్చింది. ఫస్ట్ ఇలా పేపర్ మీద కొంచెం పొడి వేసుకోండి ఫ్రెండ్స్. నువ్వు పక్కవా ఫ్రెండ్స్. ఏ తిప్పాలి నీవి, అది ఏడుతుంది అంత అట్లా రాదు. నీవి నువ్వు చెడగొడతావు. నూనె అనుకో. అట్లా రాదు మా పక్క అవతలకి. ఎందుకు చెప్తా మా నువ్వు ఇది చేస్తాను, నీకు నచ్చకపోతే నువ్వు వచ్చి అవన్నీ చేస్తా. లేదులే ఫ్రెండ్స్ కొంచెం బెంగళూరు నుంచి పిలిపించిన రొట్టె చేపించి రొట్టె మాస్టర్ ఇలా ఉండ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఎంత సైజ్ రొట్టె కావాలో అంత. మన చెయ్యి ఆల్రెడీ పెద్దది కాబట్టి కొంచెం పెద్దగా తీసుకున్నాం. గట్టిగా మాట్లాడపా. పిండి వేసుకున్నామా ఫ్రెండ్స్. పిండి పైన ఇలా ఉండ వేసుకోవాలి, దానిపైన కొంచెం పిండి వేసుకోవాలి. రొట్టె చేయకూడదు, పిండి చేయాలి. ఇలా అవతల సైడ్ యువతల సైడ్ చూడండి, ఇట్లా మంచిగా ప్రెస్ చేసేసుకోవాలా. ఏమన్నా చెప్పు రొట్టె మాస్టర్. వెయిట్, రొట్టె మీద కాన్సన్ట్రేషన్ చేయాలి మనం. ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయకూడదు, ఎందుకంటే రొట్టె మనకి ఇంపార్టెంట్. కొంచెం తక్కువైంది అనుకోండి, ఇంకొంచెం వేసుకోండి. ఇంకా వాయిస్ తీసే ఇక్కడ నుంచి. చూడండి, ఇట్లా మంచిగా చేసుకోవాలి. ఇది ఇంత చిన్న రొట్టె. ఆగు, అంతేలే. ఇవి రావు నేను పెద్దగా. రాగివి పెద్దగా రావు, జొన్న రొట్టెలాగా. ప్లీజ్ మా చెల్లెల్ని క్షమించండి. లేపే ఆఫ్ చేయి. లేపేకి వస్తుందో లేదు చూద్దాం. చూద్దాం లేపుతావో లేదు. అట్లే పెన్ను మీద పెట్టేసి ఇలా వీళ్ళు లేపితే ఎట్లా? వీళ్ళు వేయదు అక్కయ్య. నువ్వు ఉండు బా. నీకు తెలియదు బా, నాకు తెలుసు కాబట్టి చెప్తాను. ఇవి ఇరిగిపోతుంది. ఇవి దానిపైన పెట్టేసేలా డైరెక్ట్ దీన్ని. మళ్ళీ పిండి కూడా అంతే, ఇంకా అందుకే ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పటికైతే తీసేద్దాం, నెక్స్ట్ దాన్ని కొంచెం వేసుకో. వెయ్యి, ఇంకెక్కువ ప్రెస్ చేయకలే. నీళ్ళు వేయలేము కదా. లేదు వేసేసేయి, మళ్ళీ వేసుకోలేదు. రొట్టె తీసుకెళ్ళి పెన్ మీద వేయాలి. అమ్మయ్యా, ఎంత చెత్తనావు నీవి. రొట్టె మీద వేసాక ఇది నోరు మూసుకోండి. పైన ఫస్ట్ టైం ఎన్ని నోరు మూసుకొని ఉంటే అయిపోతుంది. పైన నీళ్ళను యా పైన, దానిపైన, దీనిపైన కాదా? లేదు, పొద్దున్నే ఫేస్బుక్ లో చూసిన ఒక ఆంటీ కచ్చిపోయిన నీళ్ళు అనింది. నీ క్లాత్ తీసుకొని, నాకైతే క్లాత్ తో బాగా చూపిస్తుంది. నేనేం చేసిన? నేనేమన్నా పట్టుకున్నానా నిన్ని? కంగారు పెట్టుకో. అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసుకుంటూ వచ్చినావు. అమ్మాయి నేను చేస్తానులే అంటే వేస్ట్ అయిపోయింది. వాంచుతుంది అట్లే, చంపలు వాగిస్తుంది. ఇవి అనవసరంగా రానప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తే తిప్పలు ఇట్లుంటాయి. ఓవర్ యాక్షన్ ఎక్కువ, వంట తక్కువ ఫ్రెండ్స్ మా చెల్లెలు. ఎంతైనా మనకు అట్లుండదు, మనం తోపులు. మరి లేపే ఇంతసేపు పెడతావింది. లేపినవి ఏమైతే అది అవుతుంది. సగం రొట్టె ఆడుంది, సగం రొట్టె ఇటుకొచ్చింది ఫ్రెండ్స్. ఆపేస్తా, పాపం పరువు పోతుంది మా చెల్లెల్ది. లేదు, ఇప్పుడు నూనె వేసి చేస్తా, మంచిగా వస్తుంది. ఆపేనుండు, ఎందుకు న్యాచురల్ చూడాల. ఇది రొట్టె మా మమ్మీ వచ్చి మంచిగా చేస్తాండి, అత్తి చేస్తుంది. సారీ ఫ్రెండ్స్, ప్లీజ్. మాకు ఎట్లాగో పండగ లేదు ఫ్రెండ్స్, మీరు పండగ చేసుకోండి. ఈ పాప చూడండి ఫ్రెండ్స్, అంతా పూసుకుంది. ఈ అమ్మ చేసేది ఒక రెట్టికి మొహానికి అంతా పూసుకుంది. ఇప్పుడు ఆయిల్ వేసి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇంకో ప్రయత్నం. ఇప్పుడు ఆయిల్ వేసి అంటే ఆ మంట పెట్టు, కొంచెం వాటర్ అన్ను. మమ్మీ ఎత్తిపోయింది రా ఈ పాప కథ. శనగ పప్పులు కూడా వేసింది మమ్మీ. అవి ముందే నానబెట్టుకొని వేసుకోవాలమ్మా, నువ్వు పచ్చడి తింటే కడుపు వస్తుంది. ఇవి పెద్దగా ఏం రావు అనుకుంటారా, ఇట్లా చిన్నగా అనుకుంటా. ఫ్రెండ్స్ బాగా వస్తాను ఫ్రెండ్స్. వాటర్ ఇద్దాం కొన్ని. మనం ఫస్ట్ ప్రయత్నంలో ఎప్పుడు బాధపడకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఐన్స్టీన్ అనేవాడు 1000 times తీసుకున్నాడు. మనం రొట్టెకి 2 times తీసుకోవచ్చు, తప్పలేదు. మా ఇంట్లో ఉన్న రొట్టె పిండి అంతా అయిపోగొడుతుంది. యాక్చువల్లీ ఇటువంటి ఒక్కసారి ఇలా జూమ్ వేసుకోండి. రొట్టె మంచిగా వచ్చింది, బట్ ల్యాండింగ్ కొంచెం ప్రాబ్లం అయింది. అసలు ఇది రొట్టెనా లేకుంటే రొట్టె ముక్కలా?
మన ఇండియా మ్యాప్ ఆ, సరే ఏషియా ఇండియా మ్యాప్ కాదు, వరల్డ్ మ్యాప్. వరల్డ్ మ్యాపా? సరే ఫ్రెండ్స్, మనం ఫుడ్ తో ఎడ్యుకేషన్ నేర్చుకోవాలి. చెప్పు. రాగి రొట్టి చాలా బాగా కాల్చాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ, ఆ, కడుపు నొప్పిస్తుంది, కడుపు నొప్పి డైజెస్ట్ అవ్వదు. అవును, ఎగ్జాక్ట్లీ ఫ్రెండ్స్. నేనే ఈ పాపకి ఇవన్నీ నేర్పించిన. అస్సలు కాదు. బట్ ఏంటంటే ఈ ల్యాండింగ్ తోనే చిన్న ప్రాబ్లం, అంతకు మించి మనం నేను తీసేపా, ఇది ఒక్కటే చూస్తా, ఇంకా తర్వాత నేను ఆడ చూడండి, నీకు వంట రాదని చెప్పి వెళ్ళిపోతా. యాక్చువల్లీ నా గురువు రమ్య ఆ? రమ్య అని మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది. ఆమెనా? ఉమ్, ఆమె చాలా తోపు రొట్టెలు చేయడంలో. అవునా? ఆమెనే బాగా చేస్తుందా పిల్ల? చాలా బాగా చేస్తుంది. రొట్టెలు చేయడమే అవ్వక పని. సాఫ్ట్వేర్. సో వాట్, అంతేలే, ఐఏఎస్ అయినా ఇంట్లో వంట చేయాల్సిందే లేడీస్. గైస్ ఇవన్నీ మీరు అవాయిడ్ చేయండి. ఎంతసేపు నీవి దాన్ని, అది మాడిపోతుంది. మాడిపోవట్లేదు, ఆగు, మీరు ఈ రొట్టె అనేది మంచి కాలాలి. ఎంతసేపు? 10 నిమిషాలు ఎందుకు కాగబట్టి. రైస్ అయిపోయింది ఫ్రెండ్స్, మనం రైస్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా అది తీసేయి నీవి. తీస్తాను ఫ్రెండ్స్, ఇంకైపోయి తీస్తాను. కమాన్ ఫ్రెండ్స్, మనకి తీసుకో, ఎలాగో చుంచుకోనే కదా ఫ్రెండ్స్ మనం తినేది, చేసేటప్పుడు చునిగింది. దాట్స్ ఇట్. మరి మీరు ఎలా తింటారండి చెప్పండి వీడియోగ్రాఫర్ గారు? మేము చించుకొని తినాం, డైరెక్ట్ రొట్టినే తినేస్తాం. నౌ హియర్ కమ్స్ అవర్ హీరో. చూడండి, ఇది రొట్టె అంట. ఎట్లా చూసినారా? మా మమ్మీ తిడతావులే ఖచ్చితంగా. ఇది చూస్తా ఇప్పుడు ఎట్లా వేస్తావు దీన్ని, ఖచ్చితంగా పేపర్ని కాలుస్తావు బిడా. అయ్యో రామ 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 రామచంద్ర. పర్ఫెక్ట్గా వచ్చేలా ఉంది. అంత మామూలుగా ఉండదు. నాన్ సంపంగి. కట్ట 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 రాకూడదు రాకూడదు, ఇంకా ఓవర్ యాక్షన్ తట్టుకోలేము. సో క్యూట్. భలే వచ్చింది నీవి. ఎట్లా సాధించినావు సెకండ్ రొట్టెని. వావ్, ఇట్స్ సో క్యూట్. చాలా బాగుంది నీవి. తీరి టమాటా అంతా తుడుస్తాను. సరే తిప్పేసేటప్పుడు చెప్తా. మీరు నువ్వు ఇంకా నన్ను ప్రో అనుకుంటట్లే, నువ్వు ఇంకా నన్ను పిల్లబచ్చా అనుకుంటున్నావు. నేను ప్రో అయిపోయా. స్టవ్ దగ్గర అంతా పెంట పెంట చెప్తాను. పని నేర్చుకునేటప్పుడు మనం అమ్మాయి వస్తే వాంచుతుంది. పని నేర్చుకో. అమ్మాయి వస్తే నా బిడ్డ ఎంత మంచిగా చేసింది అని మురిసిపోతుంది. చూద్దాంలే, మురిసిపోతుందో ముచ్చబోతుందో. మనం ఇందుపైకి కొన్ని వాటర్ చల్లుకోవాలి ఫ్రెండ్స్. చల్లు, చల్లల్లో పోయకూడదు. కొంచెం మంట పెంచుకున్నాం ఫ్రెండ్స్. We are now pro. We can go ahead with our confidence levels with like this. తెలుగు మేము తెలుగు వాళ్ళం. మనం ఇప్పుడు ప్రో అయ్యామండి, మనం ఇంకా రెచ్చిపోవచ్చు. చాలా ఫ్రెండ్స్ చీలుతుంది. మనం ఇది తిప్పేసుకుందామా? తిప్పు. మీరు నా మూతిలో తెచ్చి ఫోన్ పెడుతున్నారు. లేదు లేదు, అయ్యా ప్లీజ్ ప్లీజ్, నీకు దండం పెడతా. ఏంటి నేను వంట చేస్తుంటే నీకు చెమటలు కారుతున్నాయి? ఉండలేదు వేడి. మీరు సర్చ్ చేస్తారు కొంచెం అక్కడ. ఎందుకు నీ ఓవర్ యాక్షన్ చూపించినప్పుడు నీ తప్పులు చూపించాలి. ఫ్రెండ్స్ ఇట్స్ ఆల్మోస్ట్ క్యూట్. ఇంక ఇట్లానే కాల్ చేయి, నేను ఉంటా. బాయ్, మళ్ళీ చూపిస్తా. వంటలేనాక తినేకొచ్చి చూపిస్తా. ఇది టేస్ట్ చేద్దాం. కర్రీ వేసుకో కొంచెం సైడ్కి. కర్రీ ఏమొద్దు ఫ్రెండ్స్. ఏది నైస్ ఫ్రెండ్స్. బాగుంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్. నేను చెప్పింది బాగుంది. థ్యాంక్స్ నీరష. ఇప్పటికైనా ఒప్పుకుంటావా? అక్క అనలేమా? అక్క
ఇది పెడదాం అందులోకి పెట్టు. టేస్ట్ చేద్దామని కర్రీ వేసుకుంటానా. మంచి రొట్టె పెట్టు, నాకే మీద వద్దు పెంట రొట్టె. నువ్వు టేస్ట్ చేయనివి. ఇలా చించుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఇలా తీసుకొని గ్రేవీ ఎత్తుకొని. ఎట్లుంది బిడ్డ? సూపర్. బాగుందా? నేను టేస్ట్ చేస్తాను. బాగుంది కదా. సో ఇది వాళ్ళ వీడియో. ఇంకా రిమైనింగ్ అన్ని మా చెల్లెలు చేసుకుంటుంది. మనం పోయి ఫుడ్ ఎంజాయ్ చేద్దాం. బాయ్. చూడండి బాగా చేసింది మా చెల్లెలు. ఇది చూడండి ఇక్కడ ఫస్ట్ అంతా ఫన్ అయినా ఇప్పుడైతే చాలా బాగా వచ్చినాయి. ఎందుకంటే నేను వెరీ ఫస్ట్ ఫ్రెండ్స్ ఇది ఇంకా చేయడం. ద వెరీ ఫస్ట్. చూడండి ఇంత క్యూట్గా వచ్చినాయి కదా రొట్టెలు. జొన్న పిండి ఇంకా రాగి రొట్టెలు. అండ్ కొంచెం శనగపప్పు, ఆనియన్, కరివేపాకు ఫ్లేవర్ కోసం. క్యూట్గా వచ్చినాయి కదా. అవును.